హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అందరూ బాగున్నారా? వీడియోని అప్లోడ్ చేయాలంటే టైం వదలట్లేదు. అలాగే చూసారా మన వరి పొలాలు అయితే పంటకైతే వచ్చినాయి. ఇంకేముంది ఒక 10-15 రోజులు అయితే కోసేస్తారు మిషన్లు పెట్టి. అలాగే నా మొహం కూడా చూడండి ఒకసారి అయితే. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర నుంచి వచ్చి 2 days అవుతుంది. చూడాలి బుట్టల కాడకు పోక 3-4 రోజులు అవుతుంది. అసలు పడ్డాయో పడలేదు అనేది నాకైతే మామూలు కన్ఫ్యూజన్ లో నేనైతే. మన దగ్గర అయితే ఇప్పుడు మొత్తానికి 2 బుట్టలే ఉన్నాయి. మొత్తం 5 బుట్టలు అయితే 5 నుంచి 2 బుట్టలకు వచ్చింది ఏంది ఎవరు అనుకుంటున్నారు. బుట్టలు ఎవరైనా తర్వాత చెబుతాయి. ఇప్పుడైతే మన బుట్టలు ఏం పడ్డాయి అయితే చూడండి. ఈ జమ్ము ఇదంతా చూస్తుంటే నాకైతే రోజు వస్తున్నానే కానీ భయంగానే ఉంటుంది. ఏ రోజు ఎట్లా ఉంటుందో ఏంటనేది. ఈ బుట్టలో చూసుకుంటే మనకైతే చేపలు అయితే ఏమీ పడలేదు. అయితే మటుకు ఆంధ్ర పోయాం కదా మనం. పోయినాక వానలు అయితే గట్టిగా కొట్టినాయి అంట ఇక్కడైతే. అందుకని బుట్ట చూసారు అక్కడ ఎట్లా కొట్టుకుంటూ పోయి జమ్ము మీద ఉంది. చూడాలి కదా బుట్టని ఎలా ఉందో ఏంటనేది. నేనైతే బుట్ట అంతా బాగానే ఉందిలే అనుకుంటా గానీ బయటకు తీసుకొచ్చా. తీరా చూడంగానే చూసారు ఎంత బొక్క అయితే ఉందో. ఈ బుట్టల పని కూడా వచ్చేసింది అనమాట. ఎక్స్పైరీ డేట్ ఇంక దగ్గర పడింది ఈ బుట్టలకు కూడా. ఏం పడలేదు బుట్టలో, ఎందుకు చూస్తాం మళ్ళీ ఇంకో బుట్టకాడికి వెళ్ళాలిగా. ఇటు ఎక్కువగా దాసర పాములు ఉంటాయి, అదే భయం. ఏడుంటాయో ఏమో కూడా తెలీదు. అందుకే భయంగా అయితే నేనైతే వెళ్తున్నాను. చూడాలి ఈ బుట్ట కూడా ఎలా ఉందో. ఇది కూడా కొట్టుకుపోయిందో లేకపోతే ఉందో లేదో. ఆ బుట్ట అయితే ఉన్నట్టుగానే ఉందిలే. చూడాలి ఎట్లా ఉందో దీని అవతారం కూడా. చూసారు అసలు ఇదైతే మరీ దారుణంగా అయిపోయి ఉంది. ఇది అసలుకి మామూలు వ్యవహారం లేదు. బాగా కొట్టినట్టుగా ఉంది ఇక్కడైతే వానలు. మొన్న బుట్టలన్నీ జమ్ముల మీదకి ఎక్కుంటే చేపలు ఏడబడితే చూస్తానికి. దీనికి కూడా అయితే ఒక కంత అయితే వేసుకుని పోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.